లోని పలు ప్రాంతాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. వాసవి రియల్ ఎస్టేట్ సంస్థ కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు. క్యాప్స్ గోల్డ్ కు అనుబంధంగా వాసవి సంస్థ ఉంది. వాసవి సంస్థలో డైరెక్టర్లుగా ఉన్న అభిషేక్, సౌమ్యకు చెందిన కంపెనీల్లో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. అటు క్యాప్స్ గోల్డ్ లో కూడా అభిషేక్, సౌమ్య డైరెక్టర్లుగా ఉన్నారు. వాసవి గ్రూప్ కు సంబంధించి 40 కంపెనీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్స్ కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. చందా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్న పలు కంపెనీల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వాసవి గ్రూప్ తో పాటు కలాసా జ్యువెలరీ, క్యాప్స్ గోల్డ్ సంస్థలకు చందా కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్నారు. ఐటీ సోదాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, హైదరాబాద్ లో 3 కార్పొరేట్ కంపెనీలపైన ప్రస్తుతం ఏకకాలంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందులో ముఖ్యంగా వాసవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తో పాటు కలాసా జ్యువెలర్స్, మరోవైపు క్యాప్స్ గోల్డ్ సంస్థల వాళ్ళ డైరెక్టర్ల ఇళ్లలో పాటు వారి కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం వాసవి కార్పొరేట్ ఆఫీసులో ప్రస్తుతం బంజారా హిల్స్ లో ఐటీ సోదాలు అయితే మాత్రం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 15 బృందాలుగా విడిపోయి ప్రస్తుతం ఈ సోదాలు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గడిచినటువంటి 5 సంవత్సరాల ఆర్థికపరమైన లావాదేవీలపైన విచారణ జరుపుతున్నారు. మరోవైపు వీళ్ళు కట్టినటువంటి 5 ఏళ్ల పన్నులకు సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ కూడా ఇప్పటికే తీసుకోవడం జరిగింది. క్యాప్స్ గోల్డ్ ఇప్పటికే క్యాప్స్ గోల్డ్ లో కొనసాగుతున్నటువంటి సోదాల్లో కొన్ని కీలకమైనటువంటి పత్రాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే కలాసా రియల్టర్స్, మరోవైపు ఫైనాన్స్ జ్యువెలర్స్ అంటే ఫైన్ జ్యువెలర్స్ హోటళ్లను కూడా ఈ క్యాప్స్ గోల్డ్ నిర్వహిస్తుంది. మరోవైపు ప్రముఖ నిర్మాణ సంస్థ మనం చూస్తున్నటువంటి వాసవి గ్రూప్ కు అనుబంధంగా ఉన్నటువంటి కలాసా రియల్టర్స్ కు సంబంధించినటువంటి సంస్థలపైన, వారి కార్యాలయాలపైన, మరోవైపు డైరెక్టర్స్ ఇళ్లలో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. వాసవి గ్రూప్ లో డైరెక్టర్గా ఉన్నటువంటి చందా వెంకటేషు, అభిషేక్ చందా శ్రీనివాసరావు ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలోనే భారీ ఎత్తున వీళ్ళు ప్రాజెక్టులు నిర్వహించారు. 3 కంపెనీలు కలిపి వీళ్ళు నిర్వహించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి వివరాలను కూడా ప్రస్తుతం ఐటీ అధికారులు అయితే మాత్రం విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వాసవి గ్రూప్స్, క్యాప్స్ గోల్డ్ మధ్య ఉన్నటువంటి వ్యాపార సంబంధాలపైన కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. ఇరువురు కలిసి నిర్మించినటువంటి ప్రాజెక్టుల వివరాలపైన కూడా ఐటీ శాఖ ఆరా తీస్తుందనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపు 2-3 రోజుల పాటు ఈ సోదాలు కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నిబంధనలు ఉల్లంఘించి తరచు ఐటీ సోదాల్లో వాసవి గ్రూప్ నిలుస్తుంది. గతంలో కూడా వాసవి గ్రూప్స్ ఐటీ సోదాలు కూడా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. వీళ్ళు వచ్చినటువంటి ఆదాయానికి చెల్లించినటువంటి పన్నులకు భారీ స్థాయిలోనే వ్యత్యాసం ఉందనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం ఐటీ శాఖ గుర్తించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇక అనధికారిక లావాదేవీలతో పాటు అనుమానాస్పదమైనటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ఐటీ శాఖ ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మరోవైపు బంగారం స్టాక్ రిజిస్టర్లతో పాటు ఇప్పటి వరకు చెల్లించినటువంటి పన్నుల వివరాలపైన ఆరా తీస్తుంది. డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ లో కూడా క్యాప్స్ గోల్డ్ వాళ్ళు ఎంటర్ అయ్యారు కాబట్టి వాటికి సంబంధించి కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా హోల్సేల్ గా ఈ బంగారాన్ని కూడా ఈ సంస్థ అమ్ముతుంది. హోల్సేల్ గా అమ్మడంతో పాటు కొన్ని బంగారు షాపులకు కూడా వీళ్ళు డైరెక్ట్ గా రా మెటీరియల్ను కూడా వీళ్ళు సప్లై చేస్తున్నట్లు కూడా గుర్తించారు. కాబట్టి ఈ ఏడాది ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఎంతవరకు వీళ్ళు ట్రాన్సాక్షన్ జరిగింది అనేటువంటి అంశానికి సంబంధించి ఆరా తీయడంతో పాటు గడిచినటువంటి 5 ఏళ్ల పాటు వీళ్ళు ఏ విధంగా చెల్లింపులు చేశారు, వచ్చినటువంటి ఆదాయానికి చెల్లించినటువంటి పన్నులకు భారీ స్థాయిలో వ్యత్యాసాలు ఉండడం వల్లనే ఏకకాలంలో హైదరాబాద్, మరోవైపు విజయవాడ, బాంబే, ఇటు బెంగళూరుతో పాటు ముఖ్యంగా వరంగల్లో కూడా ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ప్రవీణ్.